తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఆచి చికెన్ మసాలా. జగన్ అడ్డంగా దొరికిన ఇంకా బుకాయిస్తున్న వైసీపీ. ఈ వీడియో ఇంకొంచెం డెప్త్గా ఉంటుంది, చాలా జాగ్రత్తగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. దాని తర్వాత మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఆ విషయానికి వచ్చేసరికి ఇప్పుడు ఈ రావణ్ ఎపిసోడు తలకు మించిన భారం, కొరకరాని కొయ్యి, ఇటువంటి పరిస్థితుల్లో వైసీపీ ఉంది. ఎలా అంటే మామూలుగా కాదు, ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ పూసేసుకున్నారు, మామూలుగా కాదు గట్టిగా పూసుకున్నారు. ఇప్పుడు ఆ తర్వాత వదిలించుకోలేరు. ఇంకేంటి వదిలించుకునేది, గట్టిగా తగులుకున్నాక ఇప్పుడు దాన్ని ఎంత వదిలించుకుందామని ఎవరు చెప్తున్నారు? వైసీపీ మాజీ మంత్రులు. వాళ్ళ మాటకి ఎంతవరకు క్రెడిబిలిటీ ఉంటుంది? నేను ఆల్రెడీ దీనికి ముందు వీడియోలో చక్కగా టీవీలో ఎవరెవరు ఏం మాట్లాడారు అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోలోనే కంటిన్యూ చేద్దామంటే వీడియో లెంతీ అయిపోయింది. అందు గురించే ఈ వీడియోలో ఇంకొంచెం క్లారిటీగా, అంటే వాళ్ళు వేరు, ఈ జగన్మోహన్ రెడ్డి గారు వేరు కదా, ఈయన మాజీ ముఖ్యమంత్రి, వాళ్ళు ఏమన్నా మంత్రులే, జగన్మోహన్ రెడ్డి గారు డిసైడ్ చేసేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనందరికీ ఆయనే డిసైడ్ అవుతూ ఉంటారు కాబట్టి, ఆయన పార్టీ అధ్యక్షులు కాబట్టి ఆయన అధికారంలో ఉండాలా ప్రతిపక్షంలో ఉండాలా అనేది కూడా ఆయన పరిపాలనా తీరుని బట్టి ప్రజలు నిర్ణయిస్తారు. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి, ఆయన తీసుకున్న స్టాండ్ ఏంటి అని అంటే క్లియర్ కట్గా వీళ్ళు ఇప్పుడు ఎంత మాకు సంబంధం లేదు అని చెప్పేసి అన్నా, డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారే ఆ విజువల్స్లో ఉంటే ఇప్పుడు మీకు తెలియజేస్తాను అదేంటి అనేది. ఫస్ట్ ఒక మహిళానాలా లేకపోతే ఒక యువతి అనుకుందాం, ఒక యువతి మాట్లాడు. ఆ యువతి ఎవరు అంటే తన పేరు గమన్. ఇవన్నీ ఏంటో గన్నుల దగ్గరికి ఉంటాయి ఆ పేర్లు అన్నీ కూడా కొంచెం కన్ఫ్యూజన్గా అనిపించింది నాకు కూడా. గమన్ అంట, మామూలుగా అదే గా ఇటు ఉంటే మగన్ అయ్యేదేమో, మావిగన్ లాగా మగన్ అయ్యేది. గమన్ తన పేరు. గమన్ జగన్ రావణ్, ఇది ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ స్టోరీలో. సో తను ఎవరు ఈ గమన్ అంటే, రావణ్తో పాటు వీడియోస్లో వీరిద్దరే కనిపిస్తూ ఉంటారు. వీళ్ళిద్దరే ఏదో చర్చించుకుంటున్నట్లుగా సనాతన ధర్మం గురించి, లేకపోతే హిందూ ధర్మం గురించి, లేదా పవన్ కళ్యాణ్ గురించి, కూడం ప్రభుత్వం గురించి, ఇట్లా ఒక కాన్వర్జేషన్ లాగా క్రియేట్ చేసుకుని వీడియోస్ చేస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే ఈ రావణ్ అరెస్ట్ కాబడ్డాడో, ఇదిగో అలా చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు, ప్లీజ్ సపోర్ట్ అస్ అని చెప్పేసి ఈవిడ కొన్ని వీడియోస్లో కూడా మాట్లాడుతూ నేను చూశాను. ఇది ఇలా ఉంటే ఈవిడ వైసీపీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ కృతజ్ఞతలు తెలపడానికి ఒక వీడియో రిలీజ్ చేశారు. అది ఇప్పుడు నేను వినిపించే ప్రయత్నం చేస్తా, ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. మాకు వచ్చిన ఈ క్లిష్ట పరిస్థితుల్లో మాకు సపోర్ట్ వచ్చినందుకు we thank you so much జగన్ గారు and the entire YSRCP team. This means a lot to us. Thank you so much. మాకు వచ్చిన ఈ క్లిష్ట పరిస్థితుల్లో మాకు సపోర్ట్ వచ్చినందుకు we thank you so much జగన్ గారు and the entire YSRCP team. అది మాకు వచ్చిన ఈ క్లిష్ట పరిస్థితుల్లో మాకు అండగా నిలిచినందుకు వి థ్యాంక్ యూ సో మచ్ జగన్ గారు అండ్ ది ఎంటైర్ వైసీపీ టీమ్. ఇప్పుడు చెప్పండి, వాళ్ళకి అండగా నిలబడలేదా? ఆవిడే చెప్పిందిగా, మీరు మాకు అండగా నిలబడ్డారు, చాలా థ్యాంక్స్ అని చెప్పేసి చెప్పింది. సో అంటే ఏంటి, 100% వాళ్ళే సపోర్టర్స్ ఒకటి. ఇంకా అది కాదు, అది పెద్దగా పట్టించుకోకూడదు అని అనుకుంటే మీకు ఇప్పుడు ఒక విజువల్ చూపిస్తా. ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డి గారు వెళుతూ ఉండగా ఈ గమన్ ఆ యువతి అటు ప్రక్కన మామూలు జనరల్ పబ్లిక్తో పాటు నుంచొని ఉంటే, సాధారణంగా తెలిసిన వ్యక్తి పలకరించాలి అనుకుంటే మామూలుగా వెళ్ళి పలకరించవచ్చు, కానీ అలా వెళ్తూ స్పెసిఫిక్గా తన దగ్గరకే వెళ్ళి ఆయన స్టైల్లో బ్లెస్సింగ్స్ ఇస్తారు కదా, తల మీద చేయబెట్టి, అది జరిగింది. పోనీ కంటిన్యూస్గా ఆ సీక్వెన్స్లో ఒకరి తర్వాత ఒకరిని పలకరించుకుంటా వెళ్తూ బ్లెస్సింగ్స్ ఇవ్వటం అంటే దట్ ఈస్ డిఫరెంట్. స్పెసిఫిక్గా ఆయన వెళుతూ ఉండగా ఆయనకి ప్రక్కన ఎవరో అందించినట్టున్నారు, ఇదిగో తను అక్కడే ఉంది అని చెప్పేసి అని. సో ఇమీడియట్లీ అతను తన దగ్గరికి వెళ్ళేసి తల మీద చేయబెట్టేసి డోంట్ వరీ అని చెప్పారో ఏం చెప్పారో ఇది తెలీదు, విజువల్లో అయితే అది కనిపించింది క్లియర్గా. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే తన దగ్గరికి వెళ్ళాడుగా, అక్కడికి వెళ్ళి పనివాళ్ళ తనకే బ్లెస్సింగ్స్ ఇచ్చారు కదా, అంటే వాట్ డస్ ఇట్ మీన్స్? నీకెందుకు నేను తోడుండాను అనే భరోసానే కదా. ఇప్పుడు దానికి తార్కాణంగానే ఈ వీడియో కూడా ఉంది కదా.
తనే చెబుతుంది కదా, థ్యాంక్ యూ సో మచ్ జగన్ గారు, మీరు మాకు అండగా నిలబడినందుకు ఈ క్లిష్ట పరిస్థితుల్లో, ఇట్ మీన్స్ అలాట్ అని చెప్పేసి ఆవిడ తన గ్రాటిట్యూడ్ని తెలియజేశారు. తప్పేం లేదు. అయితే ఇప్పుడు వీళ్ళు వదిలించుకునే ప్రయత్నంలో భాగంగా వైసీపీ గట్టిగా ప్రయత్నిస్తుంది. ఇక ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆల్రెడీ జరగవలసిన డ్యామేజ్ అంటారా, లాస్ అంటారా, ఏదన్నా అంటారో అది ఖచ్చితంగా జరిగిపోయింది. ఇక ఇప్పుడు ఏదో చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్నారని అంటారు చూసారా, ఆ సామెతలాగా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా రావణకి మాకు సంబంధం లేదు అంటే కుదిరే పరిస్థితే లేదు. ఎందుకు అని అంటే ఇప్పుడు దీనికి ఫాలోడ్ బై కొన్ని సీక్వెన్సెస్ కూడా వస్తాయి. ఇక మామూలుగా ఎట్లా ఉంటుంది అంటే మనకి ఇప్పుడు వెబ్ సిరీస్లో వస్తున్నాయి చూసారా, ఆ తరహాలో ఇది ఫాలోడ్ బై నెక్స్ట్ ప్రకాష్ రాజే అనేది కూడా ఆయనకు నోటీసులు కూడా రాబోతున్నాయి అనేది కావచ్చు. దాని తదుపరి ఈ రావణ్కి సంబంధించిన మొబైల్లో వాట్సాప్ చాట్లు, కొన్ని వీడియోస్, అసలు మామూలుగా ఇతనికి ఎవరెవరితో లింకప్స్ ఉన్నాయా అని చెప్పేసి వాట్సాప్ చాట్ కోసం చూస్తే, అంటే అది కూడా మళ్ళీ రిట్రీవ్ చేయటం, డిలీట్ చేసిన వాటిని, అంతకంటే భయంకరమైన విషయాలు బయటపడుతున్నాయట. కొంతమంది యువతలను బ్లాక్మెయిల్ చేశారంట, సెక్షువల్ హెరాస్మెంట్ చేశారంట, అందులో కొంతమంది మైనర్ బాలికలు కూడా ఉన్నారట నాట్ యెట్ కన్ఫర్మ్. అది మొత్తం రిట్రీవ్ చేసిన తర్వాత, అంటే తాజాగా అందుతున్న సమాచారం ఏంటి అంటే అలాంటివి కూడా ఉన్నాయి, అసలు దానికోసం చూస్తే ఇవి బయటపడుతున్నాయని చెప్పేసి షాక్లో ఉన్నారట పోలీసులు. సో అది కూడా ఖచ్చితంగా 1 or 2 డేస్లో కన్ఫర్మేషన్ అయిపోతుంది, నో డౌట్. ఇప్పుడు ఆ ప్రకాష్ రాజ్ పరిస్థితి ఏంటి మరి? ఇప్పుడు ఏదో మొన్నటిదాకా డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ పెట్టి ఏం చేస్తారు ఏంటి అని ప్రకాష్ రాజ్ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు కదా, ఇదేనా మీ రాజకీయ కక్ష అంట ఆ ఎక్స్ప్రెషన్లు అతను. మొత్తానికి ఇది ఎలాగుంది అంటే చాలా పెద్ద స్కెచ్ ఉంది దీని వెనకాల, ఇంకా ఎంతెంతమంది ఉన్నారు, వాళ్ళ ప్రమేయాలు ఏంటి. సో వీటిల్లో ఈ ఫైనాన్షియల్ డీలింగ్స్ ఏమైనా ఉన్నాయా, ఉంటే స్పాన్సరర్స్ ఎవరు, అది కూడా అతి త్వరలో బయటికి రాబోతున్నాయి. 100% దీని వెనకాల చాలా భారీ స్కెచ్ అయితే ఉంది అన్నట్లుగా అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇంత జరుగుతుంటే అబ్బాయి మాకు సంబంధం లేదు, పైగా ఇప్పుడు మళ్ళీ తిరిగి రివర్స్ అటాక్ అనమాట, కౌంటర్ అటాక్ అంటారు చూసారు, ఆ రకంగా టీడీపీ మీద. అది ఎట్లాగ ఉంటుందంటే టీడీపీ మొన్నటిదాకా ఆయన టీడీపీనే చంద్రబాబు నాయుడు లోకేష్కి సపోర్టు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పంటారా, వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య. మొదట గుండెపోటు, తర్వాత రక్తపు వాంతులు, తర్వాత గొడ్లపోటే. ఆ గొడ్లపోటు కూడా తర్వాత ఏమైంది, నారాసుర రక్త చరిత్ర అయింది. తీసుకెళ్ళి ఆ గొడ్డలను తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టేశారు. ఇక అది ఎంత నేసమో ఇది కూడా అంతే నేసం. అతను తెలుగుదేశం పార్టీకో లేకపోతే చంద్రబాబు నాయుడు గారికో అభిమాని అని చెప్పేసి. సో ఆ రకంగా చేస్తే ఇంక ఏంటి దాని ఉద్దేశం. సో ఈ గమన్, జగన్, రావణ్ మరి ఈ వీటితో పాటుగా ఇంకా మరి ఇంకొంతమంది పేర్లు కూడా యాడ్ అవబోతాయండి. ఇందులో జగన్ పేరు ఉంది అంటే అట్లని కాదు, ఎలా ఉందంటే ఈ సీక్వెన్స్ మొత్తం అదే గన్ లాగా వచ్చేసినాయి. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి అండదండలు పుష్కలంగా వీరి పట్ల ఉన్నాయి అనే దానికి ఆ విజువల్స్లో ఎయిర్పోర్ట్లో ఇచ్చిన బ్లెస్సింగ్స్ కావచ్చు, దానికి గ్రాటిట్యూడ్గా ఈ యువతి సెల్ఫీ వీడియో రిలీజ్ చేసింది కావచ్చు, వీటన్నిటికంటే ఇంకా భయంకరమైనది ఏంటి అంటే వాళ్ళు వచ్చి మాకు సంబంధం లేదంట. ఇది ఎలాగుంది అంటే అసలు ఎవరు అడిగారు, మీరే కంగారు పడిపోయి అబ్బాయి మాకేం సంబంధం లేదు, అక్కడ నాకేం సంబంధం లేదని చెప్పేసి ఎవరి కాళ్ళు మాకేం సంబంధం అన్నారు. చివరికి అసలు ప్రెస్లకి ఈ మధ్య కనపడకుండా ఉన్నటువంటి వారు కూడా మాట్లాడారు. అందులో రెగ్యులర్గా కనిపించి మాట్లాడేదేమో అంబటి రాంబాబు, ఆయనేమో డైరెక్ట్గానే జగన్మోహన్ రెడ్డి గారే చెప్పమన్నారని చెప్పేసి ఆయన కోట్ చేశాడు. కానీ చాలా అరుదుగా ప్రెస్ మీట్లు పెడుతున్నటువంటి కొడాలి నాని, ఆయన వచ్చేసి మాకేం సంబంధం లేదంటారు. మరి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన కూడా మాకేం సంబంధం లేదు, ఆయన తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి ఆయన చెప్తాడు. ఇక ఈ మధ్య కాలంలోనే కాదు, గత కొన్ని నెలలుగా అసలు మీడియా కానీ కెమెరా కానీ కంటపడకుండా ఉన్నటువంటి వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో వీటన్నిటిని బట్టి ఏమి ఇండికేట్ చేస్తూ ఉంది. సో కొంచెం మీరు చెప్పండి, మనకు సంబంధం లేదు తొందరగా ప్రెస్ మీట్లు పెట్టండి, అది కూడా ఒకే రోజు విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 or 2 hours గ్యాప్లోనే వీళ్ళందరూ పెట్టేశారు అని అంటే ఇట్ ఇండికేట్స్ దట్ ఇతను వెనకాల వైసీపీ టీమే ఉంది అని చెప్పేసి టీమ్ ఆయమ్మాయే చెప్పింది. ఇప్పుడు నేను మీరు చెప్పుకోవడం కాదు కదా, ప్రజలకు అర్థమవుతుంది కదా.
సో మొత్తం మీద చూసుకుంటే ఇక ఎంత బుకాయించాలనుకున్నా ఏం చేసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్లో ఉండదు కావచ్చు, లేకపోతే ఈ యువత రిలీజ్ చేసిన వీడియోలో కావచ్చు, క్లియర్ కట్గా వీళ్ళ సపోర్ట్ ఉంది అని చెప్పేసి అర్థమవుతుంది. మరి మీరేమనుకుంటున్నారు అనే అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.